ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. సాక్షి యాజమాన్యానికి 20 కోట్ల రూపాయల పరువు నష్టం దావా నోటీసుల్ని ఆమె తన లాయర్ ద్వారా పంపించారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీతో పురంధేశ్వరికి సంబంధాలు ఉన్నాయంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె ఖండిస్తూ ఆ కథనం ద్వారా తనకు పరువు నష్టం కలిగించారంటూ ఈ లీగల్ నోటీసుల్ని, పరువు నష్టం దావా నోటీసుల్ని ఆమె పంపించారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలను అయితే గమనించాలి. ఈ డ్రగ్స్ పట్టుబడిన రోజు ఏపీ బీజేపీ కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేలాగా కూడా ఒక పోస్ట్ పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చింది చూడండి అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టారు. మరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరువు నష్టం కలిగించేలాగా తన పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో పెట్టిన పోస్టుని ఖండిస్తారా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కొన్ని నెలల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ఏపీలో భారీగా లిక్కర్ స్కామ్ జరుగుతోందంటూ ఆరోపణలు చేయడంతో పాటు నేరుగా కొందరి పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తోంది. విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందిన చింతకాయల రాజేష్, పుట్ట మధులకు చెందిన డిస్టిలరీస్ని కూడా వీళ్ళు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ ఆమె ఆరోపణలు చేశారు, లేఖలు కూడా రాశారు. మరి ఇప్పుడు ఆ వ్యవహారంలో ఒకవేళ వైసీపీ నేతలు తిరిగి పురంధేశ్వరికి ఇలాగే పరువు నష్టం దావా నోటీసులు పంపిస్తే ఆమె వాటిని నిరూపించగలుగుతారా అన్నది కూడా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే పరువు అందరిది పరువే. నిజాలు ఎలా ఉన్నా కూడా కొన్ని నిరూపించాలంటే చాలా కష్టం. దానికి తోడు తెలుగుదేశం పార్టీ కూడా గత 2 రోజులుగా ఇదే డ్రగ్స్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రోజుకో నేతకు అంటగడుతూ పెద్ద ఎత్తున తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే పోస్టులు పెడుతోంది. లేనిపోని కార్టూన్లు కూడా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే తరహాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద సోషల్ మీడియాలో దాడి జరుగుతుంది. సో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరైనా సామాన్యులు ఒక ఫేక్ వార్తను ప్రచారం చేసిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న ఈసీ మరి 2 రాజకీయ పార్టీలు గత 2 రోజులుగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో పరస్పరం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకోవడం, కార్టూన్లు గీసుకోవడం, ఒకరినొకరు కించపరుచుకునేలా కామెంట్లు చేసుకోవడంతో పాటు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రాష్ట్ర పరువును కూడా బజార్న పెట్టేలా వ్యవహరిస్తుంటే ఈసీ మాత్రం ఈ 2 రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సిందిగా ఎందుకు ఆదేశించలేకపోతుంది అన్న ప్రశ్న కూడా కామన్ మ్యాన్లో వస్తోంది. సో అయితే ఒక్కటైతే గమనించాలి, ఒకవేళ చేసిన ఆరోపణలన్నిటికీ పరువు నష్టం దావాలు వేసుకుంటూ వెళ్తే ఏపీలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకో రాజకీయ పార్టీ పైన, రాజకీయ నాయకులపైన ఆరోపణలు చేయడానికి వీలుండదు. ఎందుకంటే చేసిన ప్రతి ఆరోపణను నిరూపించేందుకు సాధ్యం కాదు. ఒకవేళ ఇప్పుడు వైసీపీ నాయకులు లిక్కర్ స్కామ్లో మా పాత్ర నిరూపించండి చూద్దాం, ఆరోపణలు చేశారు కదా అని పురంధేశ్వరికి నోటీసులు పంపితే, పరువు నష్టం దావా నోటీసులు పంపితే ఆమె కూడా ఏం చేయలేరు, నిరూపించలేరు కొన్నింటిని.